సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఒక టర్మ్ ఎంపీగా చేశారు, ఒక టర్మ్ మీరు గెలవలేదు, కానీ ఉన్నంత కాలం కొంత ఎంజాయ్ చేశారా? కనీసం ఎంజాయ్ చేయడం అంటే ఇష్టపడ్డారా? దానికి ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరైనా ఫీల్ అయ్యేది అంటే పక్కన గన్మెన్స్ ఉంటారు. ఒకలాగానే ఎంపీ గారు వచ్చారు, లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, తప్పకుండా ఆ ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది. సినిమా యాక్టర్గా మనకు ఉంది. అవును కదా, అవును. అంతే మనకి వాళ్ళు కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం మూలంగా నేను ఎంపీ అవటం మూలంగా నాకు కొత్తగా వచ్చింది ఏమీ లేదు. నా గన్మెన్లు కూడా వద్దన్న, నిజానికి నా గన్మెన్లు పెడితే గన్మెన్లు పంపించాను. పంపించేస్తే ఆ ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు పంపించినా పంపని మీరు ఆ గేట్ దగ్గర నుంచోటి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకు వస్తుంది బ్యాడ్ టైం అని చెప్పారు. నాకెవరు శత్రువులు ఉండరండి, నాకు మిత్రులు లేదప్పుడు శత్రువులు ఉండరు, నాకేం గన్మెన్ అవసరం ఉండదండి. లేదు జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఉండాలి అంటే అప్పుడు ఫైనల్గా ఏం చేస్తానంటే రాజమండ్రిలో ఉన్నంత వరకే గన్మెన్. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చినా, విజయవాడ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గన్మెన్స్ అని అలా చేశాను. అలా మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్లో మీరు అడుగు అదే రియల్ ఎస్టేట్ అంటే ఇందాక మీరు అడిగిన సగంలో ఆగిపోయింది. అతని తర్వాత ఎందుకు సినిమా తీయలేదన్నారు కదా. సినిమా ఇక అయిన తర్వాత అనుకోకుండా రామారావు గారు ఒక రోజున పిలిచి ఎంపీకి పోటీ చేయి అని చెప్పి అన్నారు రాజమండ్రికి. ఏమిటి సార్ మీరు అన్నీ త్యాగం చేసి వచ్చారు, మీలాగా నేను అన్నీ త్యాగం చేసి రాలేను, ఇక్కడ పిల్లలు సెటిల్ అవ్వలేదు, నేను సెటిల్ అవ్వలేదు, నేను రాలేనంటే. లేదు బ్రదర్ బాగుంటుంది మీరు రండి అన్నాడు. నాకు 4 రోజులు టైమే ఉండదు సార్, 4 రోజుల తర్వాత చెప్తానని 4 రోజుల తర్వాత కూడా వెళ్ళి ఏమి ఓకేనా అన్నారు వెళ్ళగానే. లేదు సార్ ఏమనుకోవద్దు, క్షమించండి సార్, నేను రాలేను, మీలాగా త్యాగం చేసి రాలేనండి అన్న. నో ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ ఓకే అన్నాడు. తర్వాత 15 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు. ఆ రోజున రమ్మంటే రాలేదు, నువ్వు సెటిల్ అవ్వలేదు, నువ్వు బిజినెస్లోనే సెటిల్ అయ్యారు, నీ పిల్లలు కూడా పెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయ్యారు, రా అంట కూర్చున్నారు. నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడతారు, వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తే అప్పుడు కోటల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరు పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు, అతను ఒప్పించి తీసుకురండి, మనకు రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు, సరైన క్యాండిడేట్, ఆయన అయితే గ్యారంటీ గెలుస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను. నాకు వద్దండి, నా మాట వినండి అంటే కోటల శివప్రసాద్ గారు అంటే నాకు మంచి ఫ్రెండు, చాలా ఇష్టం, చాలా మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి ఆయన కూడా. ఆయన ఫైనల్లో ఒకసారి మాట అన్నాడు, మురళీమోహన్ గారు మీ గురించి నేను మంచిగా కోరుకుంటాను కానీ చెడు కోరుకోను కదా, మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు, సినిమాల్లో సక్సెస్ అయ్యారు, పిల్లలు కూడా సెటిల్ అయ్యారు, రాజకీయంగా కూడా మీరు ఇదైతే బాగుంటుంది, ఒక ఎంపీగా ఢిల్లీలో కూడా పార్లమెంట్లో కూర్చోవడం చేయటం ఈ స్టేచర్ కూడా పెరుగుద్ది అది చెప్పి కన్విన్స్ చేశాడు. ఆ కన్విన్స్కి కూడా ఒక 5 గంటల బట్టి ఆఫ్టర్ 5 hours ఒక వీక్ మూమెంట్లో సరేనండి అని. ఎలక్షన్ 15 రోజులు ఉండగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్రచారం ఎలా చేయాలో నాకు తెలుసు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవ్రీ ఇయర్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అందుకని ప్రచారం చేయటం నాకు తెలుసు. కానీ బూత్ కమిటీలు ఏంటి, బూత్లు ఎట్లా, ఓట్లు వేసేవాళ్ళు ఎట్లా, ఏది ఇవన్నీ తెలియదు. ఏదో కింద మీద పడ్డాం. 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి మాకు పార్లమెంట్లో. 7లో 6 గెలిచా, ఒకటే ఓడిపోయింది. ఆ ఒకటి ఇక్కడ ఈ 7 వచ్చి 6 వచ్చిన మెజారిటీ అంతా కూడా కొట్టుకుపోయింది. అందులో అది కూడా చిన్న మ్యాజిక్ చేశారని తర్వాత తెలిసింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి 2 కలెక్టర్లకి మీరేం చేస్తారో తెలియదు, నాకు అక్కడ ఉండవల్లి కావాలి. నా మీద కోపం కాదు, ఆయన మీద ప్రేమ. ఆయనకి నాకు అతను ఉండాలి, నాకు ఎంపీగా గవర్నమెంట్. అంటే నాకు వెస్ట్ గోదావరి 3 కాన్స్టిట్యున్సీలు, ఈస్ట్ గోదావరిలో 4 కాన్స్టిట్యున్సీస్. వెస్ట్ గోదావరి 3 ఏలూరులో కౌంటింగ్ జరుగుద్ది, ఈస్ట్ గోదావరి కాకినాడలో జరుగుద్ది. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు. ఆ పరిస్థితిలో ఫైనల్లోకి వచ్చాడు. గెలిచాడు వల్ల 1700 ఓట్లతో ఓడిపోయారు అని చెప్పొచ్చు. సరే అప్పుడు వచ్చింది నాకు కూడా కోపం అంటే పౌరుషం. జీవితంలో ఎక్కడా మనం ఫెయిల్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం అని అనుకొని ఏమన్నా జరిగింది ఫెయిల్ అయ్యాం. ఏమైనా సరే మళ్ళీ ఇక్కడే ఈ 5 ఏళ్ళు ఇక్కడే ఉండి, ఈ 5 ఏళ్ళు కూడా మనం ఒక ఎంపీ కాకపోయినా కూడా నాకు కావలసిన ప్రజలకు కావాల్సిన అన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టిన, స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఏదైనా ఫర్నిచర్ కావాలంటే చేయించిన,
ఇలాంటి వాటికి అన్నిటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాను 5 ఏళ్ళు కూడా. మొత్తంగా 7 కాన్స్టిట్యున్సీస్ తిరిగేవాడిని. అదే నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే కాన్స్టిట్యూన్సీలో 1,75,000 మెజార్టీతో గెలిచాను. హయ్యెస్ట్ మెజార్టీ ఇన్ తెలుగుదేశం నాదే. చాలా అసలు అందుకని ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దానికి అంకితం అవ్వకపోతే తప్ప ఇప్పుడు చేయలేము. అవును అవును అవును. సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా నిలబడలేము. అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీయడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము. వద్దు అని నేను అనుకున్నాను. అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఆపేసాం. ఇప్పుడు తీయాలని కోరుకుంది. ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు. మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగానో పాత సినిమాల ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడర్న్ సినిమా దానికి ఇంకా దానికి ఇది అవ్వలేకపోతే మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు. అయ్యా అలాంటి సినిమా తీయండి సార్. ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అయిందో. అంటే దాంట్లో ఏమైందంటే సోషో మైథలాజికల్ సినిమా లాగా చేశారు. అది కరెక్ట్. అది ఏదో ఒక దేవుడు అట్లా దీనికి బాగా ఉంది సార్ కార్తికేయ అంతకు ముందు. అంటే ఇవి అసలు తిరుగు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తుంది నాకు. మంచి లైన్ తీసుకున్నాడు అతను. చూసే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది, ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా. సో దానివల్ల అందరూ ఇష్టపడి పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయిపోయింది. అవును సార్. వీళ్ళందరూ తెలుగు యాక్టర్లు ఈ తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేస్తే అది పెద్ద హిట్ అయిపోయింది. అలా వి ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా. ఎందుకంటే సో యాక్టివ్ అండ్ ఇంకా అదే ఏ టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోలేదు. కథలు వింటున్నాను కానీ ఏదోదో చెప్తున్నారు. మనం ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చొని రోజు పని చేయొచ్చు అన్న లెవెల్లో కథలు. మాట కామట లవ్ స్టోరీలు బోరు సార్. ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లవ్ స్టోరీ పద్ధతి. ఎరా అంటే ఎరా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి. అందరూ మందులు తాగుతున్నారు, అందరూ సిగరెట్లు తాగుతున్నారు. అది అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి. అంటే తప్పు రేట్ దాంట్లోకి వెళ్ళలేదు నేను నిజంగా. చిరాగ్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా. తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయినాయి సోషల్ లైఫ్లో కూడా. ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్నా కూడా నా మనసు అవ్వదు. మీరైతే సంప్రదాయవాది సార్ అయితే పూర్తిగా. ఎందుకంటే కుటుంబం, భార్య, పిల్లలు, అది ఫ్యామిలీ ఓరియంటెడ్. ఆ సినిమా లాగా ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి. అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ. అదే సార్ సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే. అవును సార్. ఇప్పుడు అంటే మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్. వారికి ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టమని ఆయన మీకు సలహా ఇచ్చారా? మీరే ఆయనకి ఇచ్చారంటే? లేదు, ఆయన ఒక రోజున అడిగారు, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు. సార్ ఐఎమ్ బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి. సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి, అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను. ఈ 2 కాకుండా 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో షేర్లు కూడా పెట్టానండి అని. అంటే వాళ్ళకి మీకు లాభాలు పంచిపెడతారని అనుకుంటున్నారా అన్నాడు. పంచిపెడతారండి, చాలా మంచివాళ్ళు అండి అని. మిమ్మల్ని మీ అంత పిచ్చాళ్ళు ఎవరో ఉండరు, వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని మీకు పంచుతారంటే వాళ్ళు తినగా ఏమైనా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నాడు. కాదండి అన్న. మొత్తానికి 2 కూడా ఫెయిల్ అయిపోయాయి. సంవత్సరం అయిన తర్వాత 2 పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా. అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేమండి, మీరు చెప్పినట్టే అయింది, మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, మరి మీ డబ్బులంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము, అలాగే ఎడారుల్లో మనం ఉండలేము. నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి. ఈ భూమిని ఎవరో పెంచలేరు. భూమి అలాగే ఉంటుంది. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచం యావత్తు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను మొత్తం ల్యాండే కొంటాను. అబ్బాయి ఎంత బ్రిలియంట్. అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత, ఇది భూమి ఇంత అని తెలుసు మనకి. కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన. ఆయన మొత్తం ఎంత భూములు కొన్నాడో తెలుసు అండి ఎడ్రాస్ చుట్టుపక్కల. ఎంత సార్ సుమారు? అసలు ఐడియా కూడా లేదు నాకు. అడిగాడు ఆయన 5,000 ఎకరం 5,000తో కొన్నాయి, వాళ్ళు 5 కోట్లు అయింది. బాబా అంటే ఎన్ని వందల ఎకరాలు కొని ఉంటారు ఆయన? చెప్పడం కష్టం కదా. ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. ఎక్కడ పోయే ఆస్తులని వాళ్ళ వారసులకు వెళ్ళే చెందయ్యా? అంతే కదా, కొడుకున్నాడు కదా, కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకే వెళ్ళేది, బయట ఎక్కడికి పోలేదు. ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి? అంటే అప్పట్లో జయలలిత గారిని మాట్లాడేవారు కాదు, కానీ
ఎప్పుడో ఒక్కసారి మాత్రం అన్నాడు. ఆ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు. జయలలిత గారు. బట్ దెన్ దేవర్ మ్యారీడ్ కదా సార్, అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు. అంతే కదా, మ్యారేజ్ అని చేసుకో. అదే చూస్తే అనిపిస్తుంది సార్, అంటే జీవితం చిన్నది, అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి, చూసుకోవాలి అందరినీ, బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్? ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట. సో అది దాన్ని అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా. ఎందుకంటే అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది. అప్పుడు ఆ సోమన్ బాబు గారు ఐడియా పెట్టుకొని మనం హీరో వేయట్లేదు, క్యారెక్టర్ రోల్స్కి వస్తాం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంట మొదలెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాలా. ఇప్పుడు మనం ఇంక దీని మీదే బేస్ అయితే మనం దెబ్బతింటాం, ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కూడా అయ్యాం కాబట్టి అప్పుడు సోమన్ బాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్. అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే. ఇక్కడ అన్ని మోసాలు, గోండాయిజం చాలా ఉంటుందండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటి రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయండి అన్నాడు. నేను మాత్రం అలా చేయను. ప్రతి వాడికి కూడా నాకు అంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా ఒక స్థలం 100 గజాలు 200 గజాల స్థలం అన్న కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. ప్రతి ఒక్కరి ఆశ ఇది. ఈ ఆశని, ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే. అంత నీట్గా దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ, లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకోటి చేయటం కానీ, క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను, దాన్ని ఇచ్చేస్తాను, దానికి అమ్ముతాను, దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అట్లా చేశాను. అలాగే చేసాం. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ జైవేరీ సంస్థకు వచ్చిన పేరు, ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ, విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ, మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహన్ తప్పు చేశాడు అనేది రాకుండా బతికాను. చాలా గొప్ప విషయం సార్ అది. అది పెద్ద, అదే ఒక పద్మవిభూషణ్ కంటే ఎక్కువ అది. ఎందుకంటే మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది. కానీ ఎప్పుడైనా మీకు